హరే కృష్ణ. సో 3వ అధ్యాయం 41వ శ్లోకంలో తస్మాత్వ ఇంద్రియాణ్యాద్యో నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహీహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. సో సో భావనలో ఏం చెప్తున్నాడు కృష్ణుడు? ఇంద్రియాలని నిగ్రహించి ఆదిలోనే అందుకే ఇంద్రియాలను నిగ్రహించి, అంటే స్టార్టింగ్ లోనే చెప్పొచ్చు, ముందుగానే ఇంద్రియాలు నిగ్రహించి ఈ మహాపాప చిహ్నమైన కామము ఆదిలోనే అణిచివేసి జ్ఞానమును మరియు ఆత్మానుభూతిని నాశనం చేసే దీనిని నశింపజేయవలసింది. జ్ఞానాన్ని నశింపజేస్తుంది, ఆత్మానుభూతిని నశింపజేస్తుంది ఈ కామం వచ్చి చేరుకున్న తర్వాత. నిన్న మనం ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి, మనసు ఎలా పనిచేస్తుంది, బుద్ధి ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా ఇంద్రియాలే అన్నిటిని లోపల పంపించేస్తుంది, అన్ని విషయాల లోపల పేర్చేస్తుంది. అది అన్ని ఎక్కడ పోయి పేర్కొంటాయి? మనసులోకి వెళ్ళి పేర్కొంటాయి. మనసు దాన్ని అన్ని నింపుకుంటాయి, పాత భావాలు, తర్వాత ఎన్నో కోరికలు, తీరని కోరికలు, అనుభవాలు అన్నిటిని లోపల పెట్టుకుంటుంది. ఈ తర్వాత అది బుద్ధి దగ్గర పంపిస్తుంది. కానీ బుద్ధిలో కేవలం భౌతిక ప్రపంచం సంబంధించిన జ్ఞానం మాత్రమే కాదంటే, ఎక్కువ మంది ఏదైతే చేస్తున్నారో అదే అది జ్ఞానం కింద పెట్టుకుంటుంది. బుద్ధి ఏం చేస్తుందంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, ఏదైతే చేస్తారో అది ప్రామాణికంగా తీసుకుంటుంది. సో ఎక్కువ మంది చేసే దాన్ని అది ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మనసు వెళ్ళి బుద్ధితో మాట్లాడినప్పుడు ఇది నేను తీసుకోవచ్చా, బాగానే ఉంది, నాకైతే బాగుంది, నేను తీసుకోవచ్చని అడుగుతుంది. ఎప్పుడైతే లోక జ్ఞానంతో నింపుకున్నటువంటి బుద్ధి అప్పుడు ఏం చేస్తుంది అంటే, నీకు బాగా అనిపిస్తుంది, నువ్వు తీసేసుకో అంటుంది. అంటే అది లేదు నీకు బాగా అనిపిస్తుంది కానీ ఇది నీకు మంచిది కాదని చెప్పదు బుద్ధి. ఎందుకంటే లోకంలో అందరూ తాగుతున్నారు, అందరూ తింటున్నారు, అందరూ అలాగే ప్రవర్తిస్తున్నారు. కాబట్టి బుద్ధి ఏమంటుంది, నీకు బాగా అనిపిస్తుంది, నువ్వు తీసేసుకో అంటుంది. సో ఆ విధంగా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇబ్బందులు పాల్పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి అయితే మనసులో అవన్నీ నింపేది ఏంటి, మొదటి ఇంప్రెషన్స్ అన్ని నింపేది ఏంటి అంటే, ఇంద్రియాలకు వచ్చేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనసులో నింపుతుంది. కాబట్టి ముందు ఇంద్రియాలు కానీ ఆపినట్లయితే కొత్త వాటిని త్వరగా మనసులోకి చేరవు. ఆటోమేటిక్ గా మనసుకి ఎక్కువ వచ్చి పెరుకునేటువంటి అవకాశం లేదనమాట. అప్పుడు మనసులో ఉన్న భావాలని ఆల్రెడీ ఉన్న వాటిల్లో మళ్ళీ అవే చేస్తున్నప్పుడు దాంట్లో నుంచి ఆనందం వెతుకుతుంది అన్నమాట మనసు. ఎందుకు చెప్పుకున్నాం, మనం కఠిన నియమాలు పెట్టుకున్నప్పుడు కఠినమైన నియమాల్లోనే ఆనందం వెతకడం ప్రారంభిస్తుంది మనసు. మనసుకున్న అది గొప్ప లక్షణం అది ఆటోమేటిక్ గా. కాబట్టి మనం కృష్ణ చైతన్యంతో నింపగలిగినప్పుడు మనం అవసరమైన మాత్రమే ఇస్తూ, కృష్ణుడు ఏవైతే ఇవ్వమన్నాడు, శాస్త్రాలు ఏవైతే మనకి పర్మిట్ చేస్తున్నాయో వాటినే మనం నింపినప్పుడు వాటిలోనే వెతకడం ప్రారంభిస్తుంది. అప్పుడు బుద్ధిలో మనం భగవద్గీత భాగవత జ్ఞానాన్ని నింపామనుకోండి, ఆటోమేటిక్ గా మనం కామాన్ని కొద్దిగా మనం జయించడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకా భక్తుల యొక్క సాంగత్యం మనకి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, భగవుడి యొక్క ఆశీస్సులు. సో ఇవన్నీ మనకి ఏంటంటే అడిషనల్ గా మనకి బలాన్ని ఇస్తుంది అన్నమాట వాటిని ఎదుర్కోవడానికి. సో అందువల్ల మనం ఇంద్రియాల లెవెల్లోనే ఫస్ట్ మనం అక్కడే మనం ఆపగలిగితే, నియంత్రించగలిగితే చాలా వరకు మనం కంట్రోల్ తీసుకోవచ్చు. అయితే మిగతా మార్గాల్లో జ్ఞాన మార్గం కావచ్చు, ఇంకోటి యోగ మార్గంలో కావచ్చు, మాక్సిమం వాళ్ళు ఇంద్రియాలని నియంత్రించాలనుకుంటారు. కానీ మనం భక్తి యోగ ఇంద్రియాలను నియంత్రించట్లే, ఇంద్రియాలని ఇంకొక ఉన్నతమైనటువంటి విషయార్థాల పైన మనం వాటిని ఎంగేజ్ చేస్తున్నాం అనమాట. లేదా కృష్ణ చైతన్యాన్ని ఏదైతే పర్మిట్ చేస్తుందో, ఎంతవరకు ఏవైతే మనం అనుభవించచ్చు అని చెప్తుందో, ఇంద్రియాలని వాటి మీద మనం మళ్ళిస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ నిజంగా మనం ఇప్పుడున్న భౌతిక ప్రపంచంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంద్రియాలని ఆపేదానికి అవకాశం లేదు. యోగులకి, జ్ఞానులకి అవకాశం ఎట్లా ఉందంటే, వాళ్ళు ఈ ప్రపంచంలో వాళ్ళు ఉండరు, వాళ్ళు అడవులకు వెళ్ళిపోతారు, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోతారు. ఒక చక్కటి ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ ఎటువంటి భౌతిక ఆకర్షణ లేని ప్రదేశాలకు వెళ్తారు. కాబట్టి వాళ్ళకి అక్కడ ఇంద్రియాలని ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం కుటుంబాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ, అందరితోనూ సామాజికంగా అందరితో మనం బంధాలు ఉన్నప్పుడు
డెఫినెట్ గా మనం ఆపుకోలేము వాటిని. అందువల్ల మనం కొంచెం తెలివిగా మనం వ్యవహరించి ఏ వాటికి మన బలహీనతలు ఉన్నాయి, ఎటువంటి వాటి మీద మన బలహీనతలు ఉన్నాయని అర్థం చేసుకొని మనం కృష్ణ చైతన్యంలో ఏవైతే పర్మిట్ చేస్తున్నాయో వాటి మీద మనం మన ఇంద్రియాలని పెట్టినప్పుడు కొంతవరకు మనం ఉపశమనం పొందొచ్చు అనమాట ఆ ఇంద్రియాల దాడి. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే కృష్ణ సేవలో మనం నిమగ్నమై ఒక బాధ్యత మనం తీసుకొని ఆ బాధ్యతల్లో మనం ఇంకా ఇంకా మనం ఉన్నతమైనటువంటి విషయాల్లో మనం ఇంకా నేర్చుకోవాలన్న భావనలో కానీ ఇంకా మనం వెళ్ళినట్లయితే అప్పుడు మనకి ఖచ్చితంగా మనం పూర్తిగా ఈ కామం అనే ఈ శత్రువు నుంచి మనం కొంత మనం బయటపడడానికి మనకి అవకాశం ఉంది. అందువల్ల ఆవరణాత్మక శక్తి, ప్రక్షేపాత్మక శక్తి చూసుకున్నాను నేను. ఆవరణాత్మక శక్తి అంటే మనం ఆత్మ అనేటువంటి ఆ విషయాన్ని మర్చిపోయేట్టు చేస్తుంది, లేదా మన శరీరం అన్న భావాన్ని కల్పిస్తుంది. శరీరం అన్న భావన మనలో ఉంటుందో ఆటోమేటిక్ ప్రక్షేపాత్మక శక్తి ఏం చేస్తుంది, ఓకే ఈ శరీరం ఈ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఈ కుటుంబానికి నేను సేవ చేయాలి, ఈ కుటుంబమే నాకు సర్వస్వం, ఈ కుటుంబమే నా జీవితం, ఈ కుటుంబాన్ని కాపాడే నా లక్ష్యం అన్నట్లుగా మనం వ్యవహరించేస్తాం అన్నమాట. సో ఆ విధంగా మనం నిన్న చెప్పుకున్నాం. సో 3వ అధ్యాయం 42వ శ్లోకంలో కృష్ణుడు మన యొక్క ఉన్నతమైనటువంటి మన శక్తిని మనకి పరిచయం చేస్తాడు మన కృష్ణుడు. మనము ఇంద్రియాల కంటే, మనసు కంటే, బుద్ధి కంటే చాలా ఉన్నత శక్తి గల వాళ్ళము. మనం ఆత్మలకి వీటన్నిటికంటే కూడా ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. సో ఆత్మకు తెలుసుకుంటే వీటన్నిటి కూడా కంట్రోల్ చేయగలుగుతుంది అని మనకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాడు అన్నమాట కృష్ణుడు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, నేను దీనికి బానిస అయిపోయాను, ఇంకంతే, నా వల్ల కాదు, లేదా వీటికి నేను ఆల్రెడీ వీటిలో నేను ఇరుక్కోపోయాను, కూరుకోపోయాను, నేను బయటికి రాలేనేమో, ఇది నా బలహీనతలు నన్ను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి, ఈ బలహీనతల్లోనే నేను నా జీవితాన్ని నేను కోల్పోతున్నాను, నేను బయటికి రాలేకపోతున్నాను అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, నాకంటే నా మనసు చాలా గొప్పది అన్నట్టుగా మనం అవుతున్నాం. నా మనసు చాలా బలమైంది, నేను మనసు ఆధీనంలోకి నేను వెళ్ళిపోయాను, కాబట్టి ఇప్పుడు నేను ఎట్లా బయటపడాలి, నా వల్ల అవుతుందా అసలు? చాలా సో ఇప్పుడు ఇవాళ పరిస్థితుల్లో అనేక మంది 95% వాళ్ళు మనసులో ఇరుక్కోబోయారు అనమాట. ఇరుక్కొని పోయి మనసు భావాల్లో ఇరుక్కొని పోయి మనసు చాలా అసలు మనం బయటకు రాలేకపోతున్నాం అంటే మనసు మనల్ని కబలించేసింది కాబట్టి మనసు చాలా చాలా బలమైంది అనుకుంటున్నాం. మనం బలహీనమైన వాళ్ళము, మనసు చాలా బలమైంది అనుకుంటున్నాం. కానీ కృష్ణుడు ఇక్కడ మనకి చెప్తాడు అన్నమాట, ఏమని, ఇవన్నిటికంటే కూడా నువ్వు చాలా బలవంతుడివి, నువ్వు కానీ తలుచుకుంటే వీటి నుంచి నువ్వు ఈజీగా నువ్వు బయటపడచ్చు. అవి కేవలం జడ పదార్థాలు మాత్రమే, అవి ఇన్ఫీరియర్ ఎనర్జీస్ అంటారు, అంటే అవి తక్కువ స్థాయి శక్తి కలిగినవి అవన్నీ కూడా. బట్ నువ్వు ఉన్నత శక్తి కలిగిన వాడివి, నువ్వు ఆత్మ సుపీరియర్ ఎనర్జీకి సంబంధించింది, మిగతావన్నీ కూడా ఇన్ఫీరియర్ ఎనర్జీకి సంబంధించినవి. నాసీరక శక్తులు, ఇది ఉన్నత శక్తి. సో ఉన్నత శక్తి నాసీరక శక్తుల్ని ఈజీగా కంట్రోల్లో పెట్టగలుగుతుంది. అయితే మన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ కామం కబలించేసింది కాబట్టి మన జ్ఞానం పోయింది. ఆ జ్ఞానం పోయింది కాబట్టి మిగతావన్నీ నాకంటే బలమైనవి, నేను చాలా బలహీనము అని మనం అనుకుంటున్నాం అన్నమాట. సో అది మనం గుర్తించలేము, అంత ఈజీ మనం గుర్తించలేము. మనం నిజంగా బలహీనం అదే దాంట్లోనే మనం ఇరుక్కోపోయి ఉంటాం అన్నమాట. అందుకే చాలా సందర్భాల్లో మనం నియమాలు మనం చేస్తున్నప్పుడు అయ్యాడ పాటించగలుగుతాము, అది నాకు ఇష్టమైపోయిన ఒక దాంట్లో ఉంటాము, యాక్చువల్గా ఇష్టమైనటివే కానీ మనకు మేలు చేయబడి. రెండోది, దానికి మనం అలవాటు పడిపోయాం కాబట్టి అలవాటు నుంచి మనం బయటపడలేమేమో, మనకు ఆల్రెడీ దానికి కండిషన్ అయిపోయి ఉన్నాము, దానికి మనం బద్దులు అయిపోయాం కాబట్టి మనం దాని నుంచి మనం బయటికి రాలేమేమో అని అలాంటి ఒక మైండ్ సెట్ లోకి మనం వెళ్ళిపోతున్నాము అనమాట. కృష్ణుడు మనకి ఇక్కడ గుర్తు చేస్తాడు అనమాట, నువ్వు నీకున్న శక్తి వీటన్నిటికంటే అతీతమైన శక్తి, నువ్వు వేరే కోవకు చెందిన వాడివి, వేరే స్థాయికి చెందిన వాడివి అని చెప్పాడు. 7వ అధ్యాయం 4వ శ్లోకంలో, 7వ అధ్యాయం 5వ శ్లోకంలో
మనం వెళ్తే 4-5 చెప్పారు అనమాట. సో ఈ 8 పంచభూతాలు 3, మనసు, బుద్ధి, ఈ 3 కూడా భిన్న ప్రకృతి అంటాడు. నీ ప్రకృతి కాదు అవి వేరే ప్రకృతి అవి. సో వేరే ప్రకృతి అంటే అవన్నీ కూడా భౌతిక ప్రకృతి సంబంధించినవి. 7వ అధ్యాయం 5వ శ్లోకంలో నువ్వు వాటినంటికంటే ఉన్నత శక్తిగా అయినటువంటి ఆధ్యాత్మిక శక్తివి అంటాడు కృష్ణుడు. అంటే చెప్తాడు. సో దాన్ని మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒకసారి సరే ఇక్కడ చెప్పేది మళ్ళీ అక్కడ 7వ అధ్యాయం మళ్ళీ మనకి క్లియర్గా చెప్పాడు అనమాట ఎట్లా అని. బట్ ఇక్కడ మనకి ఆ హింట్ ఇక్కడే ముందే ఇచ్చేస్తాడు ఇక్కడ మనం. సో చూద్దాం ఈ శ్లోకం. ఇంద్రియాణి పరన్యాహో ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధేర్ యో బుద్ధి పరతస్తు సహా. ఇంద్రియాణి పరన్యాహో ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధేర్ యో బుద్ధి పరతస్తు సహా. ఇంద్రియాణి పరన్యాహో ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధేర్ యో బుద్ధి పరతస్తు సహా. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు మనకి? కర్మేంద్రియాలు జడ పదార్థం కంటే మేలైనవి. కర్మేంద్రియాలు జడ పదార్థం కంటే మేలైనవి. మనసు ఇంద్రియాల కంటే ఉన్నతమైనది. బుద్ధి మనసు కంటే ఇంకా ఉన్నతమైనది. ఆత్మ బుద్ధి కంటే మరింత ఎక్కువ ఉన్నతమైనది. కర్మేంద్రియాలు అంటే ఇంద్రియాలు జడ పదార్థాల కంటే శరీరంలో ఉన్న పంచభూతాల కంటే ఇంద్రియాలు ఇంకా బలమైనవి. మనసు ఇంద్రియాల కంటే బలమైనది. మనసు కంటే బుద్ధి ఇంకా బలమైనది. బుద్ధి కంటే ఆత్మ ఇంకా బలమైనది. అంటే మనకు క్లియర్ చేస్తున్నాడు. నువ్వు అనే వ్యక్తివి, నువ్వు వీటన్నిటిని నువ్వు ఆడించగలుగుతావు. వీటన్నిటిని నువ్వు కంట్రోల్ తీసుకొని రాగలుగుతావు. వీటన్నిటి ఒక క్రమ పద్ధతులు నువ్వు పెట్టగలుగుతావు. నువ్వు దయచేసి నీ శక్తిని నువ్వు గుర్తించు, నీ స్థాయిని నువ్వు గుర్తించు. ఏవైతే నా ఇంద్రియాలు నా మాట వినట్లేదు, లేదా ఇంద్రియాలు నన్ను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి, లేకపోతే మనసు నన్ను పూర్తిగా కబలించేసింది, బుద్ధిలో ఒక స్థిరమైనటువంటి ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాను నేను, ఇవన్నీ మనం ఏమనుకుంటున్నామంటే అవి మనకంటే బలమైనవి. సో మనం వీటి నుంచి ఇంకా బయటపడలేము. కాబట్టి మనం నార్మల్గా ఇట్లా ఇవి ఎప్పుడే కబలిచ్చినప్పుడు అప్పుడే అనమాట నాకు సూసైడ్ చేసుకోవాలని ఉంది, నేను ఇక్కడి నుంచి పారిపోవాలని ఉంది, నేను వీటిని ఎదుర్కోలేను, వీటిని డీల్ చేయలేను నేను అని మనం లోపల కుమిలిపోయేసి లోపల మనం ఇబ్బంది పడతా ఉంటాం అన్నమాట. అని కృష్ణుడు అంటున్నాడు, ఖచ్చితంగా అవి బలమైనవే, కానీ నీ అంత బలమైనవి కాదు అవి. నువ్వు అనుకున్నంత అవేదో నిన్నేదో దారుణంగా నిన్ను ఏదైనా చేయగలవనే పరిస్థితులు అవి లేవు. వాటికి అంత శక్తి లేదు. ఎందుకంటే అవన్నీ జడ పదార్థాలు. అవన్నీ కూడా ఉదయం చెప్పాలంటే సూక్ష్మం కొన్ని ఉన్నాయి, స్థూలం కొన్ని ఉన్నాయి, అంతే. సో మనసు, బుద్ధి, అహంకారం సూక్ష్మమైనటువంటి జడ పదార్థము. మామూలుగా శరీరం పంచభూతాల నుంచి కొంచెం స్థూలమైన జడ పదార్థం. సో మొత్తానికి అయితే 2 జడ పదార్థాలే. ఆ జడ పదార్థాలకి బలం యాక్చువల్గా లేదు. బట్ ఆధ్యాత్మిక శక్తికి చెందిన నీకు ఎక్కువ బలం ఉంది. ఆధ్యాత్మిక శక్తి ఉన్న వ్యక్తిని జడ పదార్థాన్ని ఆపగలుగుతాడు, దాన్ని ఎట్లయినా మార్చగలుగుతాడు, దాంతో ఎట్లయినా పోరాడగలుగుతాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఎందుకంటే మనం ఎవరో మనకు తెలియనప్పుడు, మనం దేంతో మనం ఇబ్బంది పడుతుందో తెలియనప్పుడు ఖచ్చితంగా మనం బలహీనంగా మనకు అనిపిస్తుంది. మనం బలహీనమైనట్టుగా మనం నమ్ముతాం. మనం బలహీన వాళ్ళని మనం నమ్ముతాం. అందుకే చాలా సందర్భంలో మనం ఇవి మానేసేయండి లేదా వాటిని వదిలేసుకోండి, నా వల్ల కాదని అసలు లేదు. నీ జీవితం నాశనం అయినా కూడా నా వల్ల కాదని అసలు ఈ జీవితానికి ఇంతేలేము, ప్రసాదానికి వదిలేద్దాం దాన్ని. బట్ కృష్ణ మనకి మన స్థితిని, మన స్థాయిని మనకు గుర్తింపు చేస్తున్నాడు అనమాట. సో అదే మనకి భాష్యంలో కూడా మనం గమనిస్తే జడ పదార్థం
శరీరం అది ఇంద్రియాల కంటే బలహీనమైంది. ఇంద్రియాలు మనసు కంటే బలహీనం, మనసు బుద్ధి కంటే బలహీనమైంది. బుద్ధి ఆత్మ కంటే బలహీనమైంది, ఆత్మ పరమాత్ముడి కంటే బలహీనమైంది. మనం గమనిస్తే 2 ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మనసు ఒక జంక్షన్, ఇంకోటి ఆత్మ అనేది ఒక జంక్షన్. సో మనస్సు బలం పుంజుకోవచ్చు, బలం పుంజుకొని మొత్తాన్ని లాగేయచ్చు, బుద్ధిని లాగేయచ్చు, ఆత్మని కూడా లాగేయచ్చు. అంటే మనసుకి మనం భౌతికమైనటువంటి విషయాల పట్ల, భౌతికమైనటువంటి వాతావరణంగా మనం ఉన్నట్లయితే మనసు బలం పుంజుకుంటుంది. బలం పుంజుకొని యాక్చువల్లీ మనసు కంటే బుద్ధి బలమైంది, కానీ బుద్ధిని కూడా లాగేస్తుంది అనమాట. ఇప్పుడు బుద్ధి బలహీనం అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఆత్మ కూడా బలహీనమైనట్టుగా అది దాని తనగా అనుకుంటుంది. మనం బలహీనమైన వాళ్ళం అనుకుంటుంది. ఎప్పుడు మనసు భౌతికమైనటువంటి విషయాల్లో విపరీతంగా దాన్ని వదిలేస్తుంది. అలాగే ఇక్కడ ఆత్మ కూడా ఒక జంక్షన్ అనమాట. మనస్సు అటుగాని ఇటుగాని రెండు మార్చుతాను, అటుగాని ఇటుగా రెండు వైపులు వెళ్తుంది. అది లేదు బుద్ధి కానీ స్ట్రాంగ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ మనసు అటువైపు వెళ్ళిపోతుంది, బుద్ధి వైపు వెళ్ళిపోతుంది. ఇంద్రియాలు స్ట్రాంగ్ అయినాయి అనుకోండి, మనసు ఇంద్రియాల వైపు వెళ్ళిపోతుంది. అంటే మనసు ఒక జంక్షన్. ఇది మనసులోనే భావాలను మనం ఎంత పేర్చుకొని పోతామో, ఓకేనా, భౌతిక భావాలు ఎక్కువ పేర్చుకుంటే ఇంద్రియాల మాట ఎక్కువ వింటున్నారు. లేదు బుద్ధి బలంగా ఉందనుకోండి మనసు కంటే, అప్పుడు బుద్ధి వైపు వెళ్తుంది, బుద్ధి చెప్పినట్టు నడుచుకుంటుంది, లేకపోతే ఇంద్రియాలు చెప్పినట్టు నడుచుకుంటుంది. అందుకనే ఇంద్రియాలు చూడంగానే అది నచ్చింది అనుకోండి, మనసులో ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి, అది మనకు మేలు చేసేదా కీడు చేసేదా మనకు తెలియదు, కానీ అది బాగుందని మనకి ఫీలింగ్ వచ్చేస్తే మనసు బుద్ధిని కూడా అడగదు ఇంకా. ఎందుకంటే బుద్ధిలో ఆటోమేటిక్ చాలా సందర్భాలు అది ఓకే చెప్పేసింది కాబట్టి, మనసు ఇప్పుడు ఏమంటుంది, ఇంద్రియాలకు నచ్చింది కాబట్టి నువ్వు అనుభవించుదాం అని చెప్పేసింది మనసు. అంటే ఇంద్రియాలు బలంగా ఉంటే మనసు ప్రభావం ఇంద్రియాల వైపు వెళ్ళిపోతుంది. బుద్ధి కానీ బలంగా ఉందనుకోండి, అప్పుడు మనసు బుద్ధి మాట వింటుంది, అదొక జంక్షన్. అట్లానే ఆత్మ కూడా అంతే అనమాట. ఆత్మ పరమాత్మ వైపు కానీ మళ్ళింది అని అంటే భౌతిక బుద్ధి ఏం చేయలేదు. లేదు ఆత్మ భౌతిక బుద్ధిని ఎక్కువ నమ్మింది అనుకోండి, అప్పుడు అది సరెండర్ అయిపోయాను నేను, వీటికి నేను చాలా బలహీనం అని ఆత్మకు అనిపిస్తుంది. అదే పరమాత్మ వైపు కానీ మళ్ళింది అనుకోండి, అంటే కృష్ణుడి సేవలోకి వెళ్ళింది, కృష్ణుడు సంబంధించినటువంటి విషయాల్లో నిమగ్నమైంది అనుకోండి, ఆత్మ బలం పుంజుకుంటుంది. అప్పుడు భౌతిక బుద్ధిని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది, కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అందుకే మనం ఎందుకు కృష్ణ సంబంధం దాంట్లో ఉండాలి అని ఎందుకంటున్నాం అంటే, ఇప్పుడు ఆత్మ పరమాత్ముడి యొక్క అనేక విషయాల్లో కానీ నిమగ్నమైంది అనుకోండి, క్రమంగా భౌతిక బుద్ధి నుంచి బుద్ధిలో ఆధ్యాత్మిక విషయాల లోపల చేరుతా ఉంటాయి. ఆధ్యాత్మికమైనటువంటి ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవడానికి బుద్ధికి అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం పరమాత్ముడి వైపు మళ్ళినప్పుడు, అదే ఆత్మ పరమాత్ముడి మళ్ళకుండా నార్మల్ బుద్ధి మీద మళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆత్మ బలహీనమైపోతుంది, బలహీనమై అనే భావంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అనుకున్నాయి. ఈ 5కి మెయిన్ జంక్షన్ చూస్తే బుద్ధి అవుతుంది. ఫస్ట్ 3 తీసుకున్నాం అనుకోండి, మనసు జంక్షన్ అవుతుంది. రెండో దాంట్లో ఆత్మ జంక్షన్ అవుతుంది. ఓవరాల్ గా 5లో తీసుకున్నప్పుడు బుద్ధి జంక్షన్ లోకి వస్తుంది. ఈ బుద్ధిలో భౌతికమైన నింపామనుకోండి, మనం భౌతిక వైపు వెళ్తాం. బుద్ధిలో ఆధ్యాత్మిక విషయాలు నింపామనుకోండి, ఆధ్యాత్మిక నింపుతాం. సో మనం ఏ నాలెడ్జ్ని మనం పోయి ఎక్కువ మనం పేర్చుతా వస్తామో బుద్ధిలో, ఓకే, దాన్ని బట్టి బుద్ధి ఒకదానికి రైట్ చెప్తుంది, ఇటువైపు వచ్చి దీనికి రైట్ అని చెప్తుంది.
భౌతిక ప్రభావం ఉందనుకోండి, భౌతికమైనవన్నీ రైట్ అని చెప్పి మనం అనుభవించు అంటుంది. అదే ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం అనుకోండి, అదే బుద్ధి ఏం చెప్తుందంటే ఇది కరెక్ట్ నువ్వు గో అంటుంది. అంటే ఎట్లా ఉంటదంటే ఈ బుద్ధి భౌతిక విషయాల్లో బలంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాలు వేస్ట్ అని చెప్తుంది. అది నమ్మాల్సిన అవసరం అంటుంది. అదే ఆధ్యాత్మిక వైపు ఉందనుకోండి బుద్ధి, అంటే ఆధ్యాత్మిక నాలెడ్జ్ తో జ్ఞానంతో నింపామనుకోండి, అప్పుడు భౌతిక ప్రభావం నుంచి బయటపడడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్, డిటర్మినేషన్ అంటే పట్టుదల ఇస్తుంది అనమాట అదే బుద్ధి. సో మొత్తానికి ఏంటంటే మనం చూసుకోవాల్సిందంటే ఆత్మ, మనం గమనిస్తే ఆత్మ అతీతమైంది, కానీ మనం మనసుని బుద్ధిని ఎలా మనం ఇది చేసుకుంటామో, ఎలా వాటిని పెంపొందిస్తామో, ఎలాంటి వాటితో మనం నింపుతామో, అది మన మన గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది. మనం పోయే గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అయితే ఆ మనసు కానీ బుద్ధి అవుట్లెట్స్ ఏంటి, మెయిన్ లోపలికి రావాల్సి ఇన్లెట్స్ అవుట్లెట్స్ రెండు ఏంటంటే ఇంద్రియాలు. సో ఫస్ట్ స్టెప్ ఇంద్రియాల లెవెల్ మనం కట్ చేసుకోగలిగితే కొంతవరకు కొంత అలజడి మనం తగ్గించేసినట్టే. ఆ తర్వాత మనసుకి కావాల్సినటువంటి హరే కృష్ణ మంత్రం, బుద్ధికి కావాల్సిన భౌతిక భావన ఇస్తే అప్పుడు ఆత్మ ఆటోమేటిక్ తన స్థితిని అర్థం చేసుకొని ఆ రోజు క్రమంగా వాటిని కంట్రోల్ చేయడం ప్రారంభిస్తుంది. బుద్ధిని మనసుని కంట్రోల్ చేయడం ప్రారంభిస్తుంది. హరే కృష్ణ మంత్రం ఇవ్వకుండా భగవద్గీత భాగవతాన్ని మనం నింపకుండా కన్నట్లయితే మాత్రం, అదే ఇంద్రియాలని మనం నిమగ్నం చేయకపోతే డెఫినెట్ గా ఆత్మ చాలా బలహీన స్థితిలో ఉంటుంది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అన్నమాట, ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళు అందరూ నేను ఖచ్చితంగా వీటిని కంట్రోల్ చేసుకోగలను, వీటికి నేను వీటికి అతీతమైన వాడిని. అయితే అతీతమైన వాటిని మనం గుర్తించాలి అంటే మాత్రం మనసుని బుద్ధిని ఇంద్రియాలను జాగ్రత్తగా చూసుకోవాలి. సో ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ ఇంద్రియాల మీద మనం పట్టు సాధించగలిగితే ఆ తర్వాత క్రమంగా మనసుని బుద్ధిని, ఎందుకంటే మనసు బుద్ధి మార్చడం చాలా టైం పడుతుంది. ఇంద్రియాలని కంపేర్డ్ గా మనసుని బుద్ధిని మార్చడం కంటే కూడా ఇంద్రియాలని కట్టడి తీసుకోవడం కొంత ఈజీ అనమాట. ఎందుకంటే అది భౌతిక విషయాల భౌతిక విషయాలతో అది కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఎక్స్టర్నల్ ఉండేటివి బాహ్యంగా ఉండే కంట్రోల్ చాలా ఈజీ. ఇంటర్నల్ గా ఉండే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. బాహ్యంగా ఉండే వాటిని త్వరగా మార్చడం చాలా ఈజీ అన్నమాట. బట్ లోపల ఆల్రెడీ మనసు లెవెల్లో, బుద్ధి లెవెల్లో ఉండే వాటిని మార్చడం అంత ఈజీ కాదు. కానీ మనసుకు కానీ బుద్ధికి కానీ ఇవన్నీ మనం చేయాలి. మనకి వాటిల్లో మనం మార్చాలన్నా కూడా, ఇప్పుడు మనం చదవాలి అనుకోండి, కళ్ళు కావాలి, వినాలి చెవులు కావాలి, అంటే ఇంద్రియాలే ఇన్లెట్స్ కానీ అవుట్లెట్స్ కానీ. అవుట్లెట్స్ అంటే ఏంటి, మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం మనం, మళ్ళీ వెళ్ళి మనకి అది కావాలి అంటాం. అవుట్లెట్స్ అంటే మళ్ళీ పోయి అదే పని చేస్తాం, మళ్ళీ అదే పని చేస్తాం, అదే కావాలంటాం అంటే కావాలన్నప్పుడు ఇన్లెట్స్ అవుతాయి, అదే చేయాలన్నప్పుడు అవుట్లెట్స్, అవే అవుట్లెట్స్ అయిపోతాయి, బయటికి వెళ్ళేటివి లోపలికి వచ్చేటివి. సో మెయిన్ ఈ 5 ఇంద్రియాలే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ కింద గమనించినప్పుడు బుద్ధి, ఆత్మ, పరమాత్మ ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఆత్మ పరమాత్ముడు వైపు మళ్ళింది అని అంటే అండ్ డెఫినెట్ గా సో మిగతావన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే ఆత్మ ఎవరి దగ్గర బలం పుంజుకుంటుంది, ఎవరి దగ్గర నుంచి శక్తి తీసుకుంటుంది, పరమాత్మ తీసుకున్నప్పుడు, కృష్ణుడు సంబంధించిన విషయాలు మనం నిమగ్నం అయినప్పుడు ఆటోమేటిక్ గా మిగతా వాటిని మనం గుర్తించి మనం వాటిని కంట్రోల్ తెచ్చుకోవచ్చు. అదే భౌతిక బుద్ధి వైపు ఆత్మ వెళ్ళింది అనుకోండి, పరమాత్మను వదిలేసి, డెఫినెట్ గా ఆత్మ బలహీనం అయ్యాము అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ కూడా చెప్పు, ఆత్మ పరమాత్మకి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు నిర్వీర్యం అయిపోతాయి. ఇంద్రియాల గురించి మనం పెద్ద పట్టించుకోము. ఇంకా ఇంద్రియాలు అవసరం మేరకు అవే తీసుకోవడము, వదలడం జరుగుతూ ఉంటుంది. అదే ఆత్మ బుద్ధి వైపు వెళ్ళింది అనుకోండి, ఇంద్రియాలు బలం పుంజుకుంటాయి. సో ఇక్కడ 5 మధ్యలో జంక్షన్ తీసుకుంటే బుద్ధి. సో ఈ బుద్ధిని భౌతిక విషయాలతో నింపాలన్నా, ఆధ్యాత్మిక విషయాలు నింపాలన్నా,
ఎందుకంటే బుద్ధి మనసు కంటే బలమైంది. సో ఆధ్యాత్మిక విషయాలు నింపితే బుద్ధి మనసును కంట్రోల్ చేయగలదు. సో ఈ విధంగా మనం మన లెవెల్ని అర్థం చేసుకుందాం అనుకోండి. ఏ లెవెల్లో మనం ఉన్నాము, మిగతావన్నీ కూడా ఎంత బలహీనమో మనకంటే అర్థం చేసుకోవాలి. వాస్తవానికి మనం చూసి ఈ ఆర్డర్ కానీ చూసుకుంటే స్థితప్రజ్ఞుల్లో ఆత్మ బుద్ధిని కంట్రోల్ చేస్తుంది, బుద్ధి ఇంద్రియాల మనసు కంట్రోల్ చేస్తుంది, మనసు ఇంద్రియాల కంట్రోల్ చేస్తుంది స్థితప్రజ్ఞుల్లో. కానీ భౌతిక వ్యక్తుల యొక్క విషయాలు చూస్తే రివర్స్ ఆర్డర్ లో ఉంటుంది. ఇంద్రియాలు మనసుని కంట్రోల్ చేస్తుంది, మనసు బుద్ధిని కంట్రోల్ చేస్తుంది, బుద్ధి ఆత్మని కంట్రోల్ చేస్తుంది. ఇది భౌతిక వ్యక్తుల యొక్క నార్మల్ స్టేజెస్ అన్నమాట. అంటే నార్మల్ గా అయితే ఆత్మ బలమయ్యి ఆత్మ బుద్ధిని మనసుని ఇంద్రియాలు కంట్రోల్ చేయాలి. కానీ ఇప్పుడు కామంతో నిండిపోయింది కాబట్టి మన స్థితిని మనం పూర్తిగా మనం మర్చిపోయాం కాబట్టి ఇక్కడ ఇంద్రియాలు బలంగా ఉండి అది మనసుని కంట్రోల్ చేసి, మనసు బలంగా ఉండి బుద్ధిని కంట్రోల్ చేస్తుంది. సో ఆ విధంగా మనం మన యథార్థ స్థితిని మనం అర్థం చేసుకొని మన కృష్ణ సందర్భ పరమాత్ముడి వైపుగా మనం వెళ్ళగలిగితే, పరమాత్ముడి యొక్క విషయాలు మనం నిమగ్నం అవ్వగలిగితే మిగతా వాటన్నిటి మీద మనకు కంట్రోల్ వచ్చేస్తుంది. అయితే కొంత టైం పడుతుంది వాటికి. ఇంద్రియాలు అందులో తెచ్చుకొని మనసు కృష్ణుడు, కృష్ణనామం, బుద్ధిలో భగవద్గీత, భాగవతం, భక్తుల సాంగత్యంలో మనం నేర్చుకునే ఇన్స్పిరేషన్స్, వాళ్ళ నుంచి మనం నేర్చుకునే లేదా వాళ్ళ నుంచి మనం ప్రేరణ పొందేది. సో ఇవన్నీ కూడా మనల్ని క్రమక్రమంగా ఈ కామం అనే దాని నుంచి మనం కొద్దిగా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో నేను మనం డిస్కస్ చేసే వీటన్నిటి కూడా ఇంద్రియాలను నిగ్రహించినా కూడా మనసులోని పూర్వ వాసనలు ఉంటాయి కాబట్టి ఉన్నత రుచి అవసరం. మనం నేను కూడా చెప్పుకున్నాం, మనం ఉన్నత రుచికి అలవాటు ఇవ్వాలి. ఎవరికి? ఇంద్రియాలకు ఇవ్వాలి, మనసుకి ఇవ్వాలి, ఉన్నత రుచులు ఇవ్వాలి దానికి. సో ఉన్నత రుచులు అంటే ఇక్కడ చెప్పాలంటే భగవత్ సాంగత్యంలో వచ్చేటువంటి అనేక విషయాలని వాటికి ఇవ్వాలి. సో ఇనిషియల్ గా అది ఉన్నత రుచిగా కనిపించదు, బట్ క్రమక్రమంగా వాటితోనే మనం నింపినప్పుడు దాంట్లో రుచికరమైంది అదే ఆటోమేటిక్ ఎత్తుకుంటుంది అనమాట. ఇది మనసే తీసుకుంటుంది వెళ్ళి. కానీ మనం అదే నియమ నిబంధనతో స్ట్రాంగ్ గా ఉంటే చివరికి మనం అసలైన రుచిలోకి మనం ఎంటర్ అవుతాం అనమాట. సో మనసుకి ఉన్నత కృష్ణ చైతన్యం, ఉన్నత ఆకర్షణ అనమాట మనసుకి. యాక్చువల్ చెప్పాలంటే మనసుకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం, కానీ ఎన్నో జన్మలుగా కృష్ణుడు మనం వదిలేసాం, మనం మర్చిపోయినాం. బట్ అప్పుడు కృష్ణ చైతన్యం లేదు కాబట్టి ఆటోమేటిక్ గా అది ఇంకో దాన్ని ఆల్టర్నేటివ్ తీసేసుకుంటుంది. కృష్ణ చైతన్యం ఇవ్వలేదు అనుకుంటే అది ఆటోమేటిక్ వేరే తీసేసుకుంటుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనసుకి కావాల్సిన అత్యంత స్థిరమైన ఆనందం ఎవరు ఇవ్వగలుగుతారంటే కృష్ణుడే ఇవ్వగలుగుతాడు. అదే మనసు కోరుకుంటుంది, నాకు అనంతమైన ఆనందం కావాలి అని, ఆనందంలో జీవించాలనుకుంటుంది మనసు. కానీ అది యాక్చువల్గా ఇవ్వలేదు మాత్రం కృష్ణుడే. యాక్చువల్గా కృష్ణ చైతన్యం ఉన్నది మనసుకి ఉన్నది ఆకర్షణ యాక్చువల్గా. కానీ ప్రస్తుతానికి మనం ఇంకా కామంతో లోపల మనం కబలించబడ్డాం కాబట్టి ఆ ఆకర్షణని మనం అనుభవించలేకపోతున్నాం. చైతన్యంలో ఉన్న ఆకర్షణ మనం అనుభవించలేకపోతున్నాం. అయితే ఆ జబ్బు తగ్గడానికే మనం ఇవన్నీ చేస్తున్నాం. అసలైన ఆకర్షణని గుర్తించడానికే మనం ఈ సాధన చేస్తున్నాం అనమాట. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో మనం గమనించాలనుకోండి, ఉదాహరణకి మనసుకి నేను చెప్పాను ఉన్నత ఆకర్షణ కృష్ణ. మన జీవితాలు మన చిన్నప్పటి నుంచి మనం గమనించామనుకోండి, మనం గమనిస్తే మనకి ఎన్నో ఇష్టమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం శాస్త్రీయంగా అవి తప్పైనప్పటికీ కూడా టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనసుకి ఆనందం పొందేటువంటి స్వభావం విపరీతంగా ఉంది. మనకి చిన్నప్పటి నుంచే కానీ మనకి కృష్ణ చైతన్యం కానీ ఇచ్చి, కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి అనుభూతుల్ని కానీ మనకి కానీ చెప్పి, ఈ కీర్తనలో ఇంత ఆస్వాదన ఉంది,
ఈ భగవద్గీత భాగవతంలో విషయాల్లో ఇంత అనుభూతులు ఉన్నాయి అని మనకి చిన్నప్పుడే కానీ మనకు కానీ అవి కానీ నింపున్నట్లయితే ఆటోమేటిక్ గా వాటికి మనం అట్రాక్ట్ అయిపోయేసి భౌతిక విషయాలతో మనం దూరం అయిపోయేవాళ్ళం. ఎందుకంటే మనసుకి కావాల్సిన హైయెస్ట్ రుచి వచ్చేసింది దాన్ని. అయితే మనం చిన్నప్పటి నుంచి అది ఇవ్వలేదు కదా, లేదా మనం తీసుకోవాలా, లేదా మనకు కూడా మనకు దొరకల అవకాశం. ఆటోమేటిక్ మనసు ఎత్తుక్కునేసింది అనమాట. వాటికి దేంట్లో ఆనందంగా ఉంటుందో ఆటోమేటిక్ అది ఎత్తుక్కునేసింది అది. అందుకని ఇవాళ మనం ఫిల్మ్ స్టార్స్, మూవీ స్టార్స్ వీళ్ళందరూ చూసి మనం ఆకర్షితులు అయిపోతాం. మనం కృష్ణుడు అత్యంత అందమైన వాడు, కృష్ణుడు అందరిని ఆకర్షించేవాడు. కృష్ణుడు దగ్గర ఐశ్వర్యం ఉంది, కృష్ణుడి దగ్గర అందం ఉంది, కృష్ణుడి దగ్గర జ్ఞానం ఉంది, ప్రేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, బలం ఉంది. ఈ కృష్ణుడు ఇంత సర్వం ఆకర్షించేవాడు, షడైశ్వర్య పూర్ణుడని మనకి చిన్నప్పటి నుంచే మనకి ఆ రుచిని మనకి తగిలిచిగా ఉండుంటే ఇవాళ మనసుకి కావాల్సిన దొరికి ఇంకా ఈ భౌతిక ఆకర్షణ అతను ప్రభావితం చేసేది కాదు అసలు. అది కృష్ణుడిది ఇవ్వలేదు కాబట్టి అది ఆల్టర్నేటివ్ వెతుక్కునేది. ఇంకా ఉన్న వాటిల్లో దానికి ఏది అనిపిస్తే దాంట్లో అది వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు దాన్ని వదలాలంటే మళ్ళీ ఉన్నత రుచి మనం ఇవ్వాలా, ఉన్నత ఆకర్షణ ఇవ్వాలి మనసుకి. ఉన్నత ఆకర్షణ ఎవరు ఇవ్వగలుగుతాడు? మొత్తానికి ఆకర్షణ కలిగిన వాడే కృష్ణుడు ఒకడే. కాబట్టి మళ్ళీ మనం కృష్ణుడిని ఇచ్చామనుకోండి, మళ్ళీ అప్పుడు మనసు భౌతిక ఆకర్షణల కంటే కూడా ఆధ్యాత్మిక ఆకర్షణల వైపు నెక్స్ట్ నెమ్మదిగా మళ్ళడం ప్రారంభిస్తుంది. కాబట్టి మన కృష్ణ చైతన్యం ఇవ్వలేదు కాబట్టి ఇనిషియల్ గా అది భౌతిక విషయాల్లో ఆకర్షణ తీసుకుంటూ భౌతిక ఆకర్షణకు లోనైపోయింది మనసు. ఇప్పుడు దాన్ని బయట తీయాలంటే ఇప్పుడు చాలా కష్టమైపోతుంది ఇప్పుడు. కానీ క్రమక్రమంగా కృష్ణ చైతన్యంలోకి వచ్చింది అనుకోండి, ఇవ్వడం ప్రారంభించాలనుకోండి, క్రమంగా స్లోగా కృష్ణ చైతన్యం ఆకర్షణ కింద తీసుకుంటాం. మీరందరూ ఎక్స్పీరియన్స్ అంటారు నాకు తెలిసి. ఒకప్పుడు 1 మాల 2 మాలలు 3 మాలలు జపం చేయడమే కష్టం అయ్యి మా వల్ల కాదు, మేము చేయలేము అని. ఎందుకంటే అప్పుడు మనం భౌతిక ఆకర్షణలు ఎక్కువ ఉన్నాం, భౌతిక విషయాల్లో లక్ష్యంగా ఉన్నాయి మనం. అని క్రమక్రమంగా మనం భగవద్గీత భాగవతం వినడం ప్రారంభించినప్పుడు క్రమక్రమంగా లేదు ఇది మన జీవితానికి మేలు జరుగుతుంది, దీనివల్లే మనం బాగుపడతామని ఈ విషయాలు విన్న తర్వాత ఇవాళ మన పరిస్థితి ఏంటంటే 16 మాలు చేయకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. ఆటోమేటిక్ గానే మనసు ఏం చెప్తుంది, మీరు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ 2 గంటలైనా సరే మనం వాటి ప్రభావం నుంచి కొంత మనం బయటకు వచ్చి మనం ఆధ్యాత్మిక వాటికి మనం ఆకర్షించబడినట్లే కదా. అది చేస్తే గానీ మనకి ఇవాళ ఈ రోజు నాకు తృప్తిగా ఉంది, ఇవాళ నేను పడుకున్నాను, ఇవాళ నేను చేశాను కాబట్టి నాకు నిద్ర వస్తుంది హ్యాపీగా. లేకపోతే మన మనసులో ఇవాళ నేను చేయలేకపోయాను, నేను ఎందుకు వదులుకున్నాను, లేకపోతే నేను చేయలేకపోతున్నాను, నేను చేయలేదే అనే ఆందోళన. అంటే ఒకప్పుడు మనం ఏది పడుచుకోకుండా హ్యాపీగా పడుకునే మనం ఇవాళ మనం చేయలేకపోయామే అని మనం బాధపడుతున్నామంటే డెఫినెట్ గా మనం వాటి వాల్యూ అర్థమైంది, దాంట్లో ఎంతో కొంత మనకు కావాల్సిన విషయం దాంట్లో మనకు దొరికింది కాబట్టే మనం దాంట్లో క్రమక్రమంగా వెళ్తాం. ఇంకా మనం కానీ సో రేపు మనం ఆ చిన్న సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా మనం కానీ మనసు మాట వినకుండా ఈ లోకంలో ఉన్న ఆకర్షణ వాటి వినకుండా మనం మనసుకు నచ్చ చెప్పొచ్చు. మనం ఇంతకాలం ఇన్ని గంటలు నువ్వు చెప్పితే కానీ వింటున్నాను, 1 గంట నేను చెప్పిన మాట నువ్వు విను, 2 గంటలు నేను చెప్పిన మాట నువ్వు విను అని మనం క్రమక్రమం దానికి సర్ది చెప్పుకోవడం ప్రారంభిస్తూ మనం ఇటువైపు వెళ్తూ అది కృష్ణ ఆకర్షణకు వెళ్ళినట్లయితే మనసు క్రమక్రమంగా మనకి అవకాశం ఇస్తూ ఉంటుంది. సో బుద్ధికి నచ్చ చెప్పాలి ఏమని, మన కృష్ణుడి అంశలం అని మనసుని కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేయాలి. అదే పరిష్కారం ఇక్కడ. బుద్ధికి నచ్చ చెప్పాలి మనం ఏ విధ రూపంలో, భగవద్గీత భాగవత రూపంలో. ఎందుకంటే దాంట్లో కూడా మన ప్రభుపాద వారి భాషలో నువ్వు ఆత్మవి, నువ్వు కృష్ణుడి అంశానివి, నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచం చెందినవాడివి, నీకు ఆధ్యాత్మిక భావనలు నీకు మేలు చేస్తాయి అని పదే నాకు చెప్తూ ఉంటాడు. కాబట్టి అక్కడే అది చదువుతున్నంతసేపు మనకి నేను కృషి చెందిన వాళ్ళం అనే భావనలో మనం ఉంటాం.
రెండోది మనసుని కృష్ణయజ్ఞంలో నిమగ్నం చేయాలి. ఆ 2 జంక్షన్స్ అన్నమాట మెయిన్. ఎందుకంటే అవి బలవంగా ఆత్మను లాగేస్తాయి వాటి ప్రభావంతో. అందుకని ప్రారంభికులకు మనం గమనిస్తే ఇంద్రియాలు, తర్వాత మనసు, తర్వాత బుద్ధి, తర్వాత ఆత్మ అయితే ఇంద్రియాలు ఈజీగా కాన్ఫర్ చేయొచ్చు. ఇంద్రియాలు లీస్ట్ లెవెల్. మనసుని ఇంద్రియాలను కంట్రోల్ చేయడం కంటే కూడా మనసుని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. చాలా మంది అనుకుంటే మనసుని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు. మనసుని స్థిరం చేసేస్తే మనం ఎంత ఇంద్రియాల నుంచి మనం ఎంత తీసుకున్నా సరే మనసు స్థిరం చేసాం కాబట్టి ఇంద్రియాలు మనల్ని ఏం చేయలేమని మనం అనుకుంటాం. కానీ హైరార్కీ అది కాదు. మనసుని స్థిరం చేసుకొని మిగిలినవన్నీ ఏది కావాలంటే అది తీసుకుంటూ, ఏది కావాలంటే అది వదిలేస్తూ ఉన్నట్టే అది యాక్చువల్గా అది సక్సెస్ ఫార్ములా అది కాదనమాట. ఫస్ట్ ఇంద్రియాలకి మనం బ్రేక్ చేయాలి లేదా ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఒకేసారి మూడింటిని మనం కంట్రోల్ తీసుకోవాలి. అదే మూడింటిని ఒకేసారి మనం ఎంగేజ్ చేయగలగాలి. కానీ ఇంద్రియాలను వదిలేసి మాత్రం ఫస్ట్ మనసుని సంగతి చూద్దాం, తర్వాత బుద్ధి సంగతి చూద్దామంటే అంత త్వరగా లొంగవన్నమాట. కానీ ఈ రెండింటితో పోలిస్తే మాత్రం ఇంద్రియాలు కొంచెం త్వరగా లొంగేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనసు బుద్ధి స్ట్రాంగ్ అన్నమాట ఇంద్రియాల కంటే. అవి స్ట్రాంగ్ కాబట్టి వాటిలో ఉన్న వాసనలు కానీ, వాటిలో ఉన్నటువంటి జ్ఞానం అది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఇంద్రియాలే వీటితో కంపేర్ చేసుకుంటే కొంచెం బలహీనంగా ఉంటాయి అన్నమాట. సో ఇంద్రియాలని ఫస్ట్ అందుకే ఖచ్చితంగా అందుకే మనం నియమాలు పాటించాలని చెప్పేది. సాధన ఖచ్చితం అన్నమాట. అంటే ఈ టైం అంటే ఈ టైం అంటే ఈ టైం మనము ఇది పెట్టుకొని తీరాలన్నమాట 100%. అందుకే ప్రభుపాదుల వారు 100% చెప్పేది ఈ 4 నియమాలు మనం ఖచ్చితంగా పాటించాల్సిందని చెప్పేది. అందుకని మనసుని హరే కృష్ణ మంత్రాన్ని రోజు 16 మాలలు ఇవ్వండి మనసుకి. బుద్ధికి రోజు భగవద్గీత భాగవతం శ్లోకాలు చదవండి, లేదా లెక్చర్ వినండి ఏదో. సో ఇది అందుకే ప్రారంభికలు కంపల్సరీ అనమాట. ఎప్పుడు దాకా మన రుచి ఆస్వాదించేంత వరకు, లేదా మన అనర్థాలు పూర్తిగా మన నుంచి పోయేంత వరకు ఇక్కడ ఎక్కడ అలసత్వం రాకూడదు అనమాట. వీటిలో అలసత్వం వచ్చిందంటే జారిపోతాం. కొన్ని టైం డిసైడ్ చేస్తుంది అనమాట, 2 నెలల 6 నెలల. సో చాలా సందర్భాలు ప్రారంభ దశల్లో మనం కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నారు, కఠినంగా ఎందుకు చెప్తున్నారు, కఠినంగా ఇది ఎందుకు ఇట్లా చేస్తారు. ప్రారంభికులకే అవసరం అక్కడ. మనం ప్రారంభ స్థితిలో ఉన్నాం కాబట్టి మనకి ఎక్కడ ఏ ఛాన్స్ తీసుకోకూడదు, ఏ ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. విషయాలు కృష్ణచైతన్యంలో, అందుకని కృష్ణచైతన్యంలోని నియమాలు పాటించకపోతే మనసు వల్ల ఎప్పటికైనా మనకు ప్రమాదం ఉంది. ఎప్పటికైనా ప్రమాదం, ఏ పరిస్థితి మనకు ప్రమాదం. ఏమన్నా కాసు కూడా చెప్పుకుంటాం, ఒక ఇంద్రియ అదుపు తప్పినా కూడా ఎంత జ్ఞానవంతుడైనా సరే ఖచ్చితంగా ఇబ్బందులు పడతాడు. అందుకని ఇక్కడ ఖచ్చితమైనటువంటి సాధన చేయాలి. మనం ఇంకా ఎవరికో నేను డ్యూటీ లాగా నేను అప్పచెప్పాలి, లేదా డ్యూటీ లానే వాళ్ళ కోసం నేను చేస్తున్నాను, వీళ్ళ కోసం నేను చేస్తున్నాను, ఇన్నిసార్లు చెప్పాలి కాబట్టి నేను చేస్తున్నాను. ఎస్, ఇనిషియల్ గా మన కొంత ఒత్తిడి చేస్తాం కాబట్టి. రెండోది వాళ్ళకి మన పట్ల కొంత ప్రేమ అభిమానాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పే దాంట్లో వాళ్ళు మనకు మంచి కోసం చెప్తున్నారు కదా అన్న భావంలో మనం స్టార్ట్ చేస్తాము. బట్ క్రమక్రమంగా అర్థం చేసుకోవాలి, ఇది నా లైఫ్ కోసం నేను చేస్తున్నాను, నేను ఎవరి కోసం చేయట్లేదు, ఇంకెవరి కోసం నేను ఎవరినో తృప్తిపరచడం కోసం, ఇది నా తృప్తి కోసం, ఇది నాకు అవసరమైనట్టుగా నేను చేస్తున్నాను. ఇది లేకపోతే నేను మళ్ళీ పాత స్థితిలోకి నేను వెళ్ళిపోతాను, కాబట్టి ఇది నాకు అవసరం అన్నట్లుగా వెళ్తాం, అన్నట్లుగా చేయాలి. మనం సేవ అయినా సరే, ఒక పుస్తకాలు చదవడం అయినా సరే, నియమాలు పాటించడం అయినా సరే. ఎందుకంటే ఎవరిలో వచ్చి మనం వచ్చేసి సూక్ష్మంగా మనం చూసే అవకాశం లేదు కదా. ఎవరెవరైనా ఏమైనా చెప్పొచ్చు.
బట్ అది ఎవరు పాటిస్తున్నారు, వాళ్ళు దాన్ని బలంగా తీసుకొని దాన్ని నమ్మి చేసినట్టు డెఫినెట్ గా వాళ్ళకి అవకాశం వస్తుంది. వాళ్ళు క్షేత్రంలో ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం, చివరి దాకా ఉండడానికి అవకాశం. 2వ అధ్యాయం 72వ శ్లోకంలో కృష్ణుడు ఎవరైతే చివరి వరకు చనిపోయేంత వరకు ఈ నియమాల్ని పాటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, అతనికి భగవద్ రాజ్యం అతని సొంతం అవుతుంది అంటాడు. సొంతం అవుతుంది. సో అంటే 100% అంటే చివరి దాకా మనం అలర్ట్ గా ఉండడానికి మనం ప్రయత్నించాలని చెప్పాడు. ఎందుకంటే ఆత్మకి యాక్చువల్గా బలం ఉంది అన్నిటికీ మీద, కానీ ప్రస్తుతానికి అవి బలాన్ని ఎక్కువ పుంజుకున్నాయి. అవి ప్రహ్లాద్ మహారాజు ఒక మాట అంటారన్నమాట, మన మనసులో రెండు కుక్కలు ఉన్నాయంట. ఒకటి మంచి కుక్క ఉందంటే ఇంకోటి పిచ్చి కుక్క ఉందంట. మంచి కుక్క వచ్చి ఆత్మ, పిచ్చి కుక్క వచ్చి మనసు, బుద్ధి. ఇవి పిచ్చి కుక్కకి ఎక్కువ ఆహారం పెట్టామనుకోండి, అప్పుడు పిచ్చి కుక్క బలం పుంజుకొని మంచి కుక్కని చంపేస్తుంది. అలాగే మనం మంచి కుక్కకి ఎక్కువ ఆహారం ఇచ్చామనుకోండి, మంచి కుక్క బలం పుంజుకొని పిచ్చి కుక్కని చంపేస్తుంది. అంటే మనం దేనికి ఆహారం ఇవ్వాలనుకుంటున్నాం? భౌతిక విషయాలు ఆహారంగా ఇద్దాం అనుకుంటున్నావా? ఆధ్యాత్మిక విషయాలు ఆహారంగా ఇద్దాం? చాయిస్ మనకి. 24 గంటల్లో ఆధ్యాత్మికమైన ఆహారం ఇచ్చి మనం క్రమక్రమంగా బలం పుంజుకొని బుద్ధి మీద, మనసు మీద, ఇంద్రియ మీద ఆధిపత్యం మనం చలాయిద్దామా? లేకపోతే భౌతిక విషయాలు ఇచ్చి వాటిని బలం పుంజుకునేలాగా చేసి మన మీద ఆధిపత్యం చలాయిస్తాము? వాటి ఆధిపత్యాన్ని మనం ఒప్పుకుంటామా? ఇది ప్రతి జీవుడి యొక్క చాయిస్ అన్నమాట. దేని ఎక్కువ నింపామంటే దాని దగ్గరగా మనం ఉంటాం. నిజంగా మనకి గమనిస్తున్నట్లయితే ఎంత బలమైన బుద్ధి ఉన్నా కూడా, ఒక్కోసారి ఎంత బలమైన బుద్ధి ఉన్నా సరే, మనకి ఆ విషయాలు తెలిసినప్పటికీ కూడా నిజంగా మనం అంత స్ట్రాంగ్ గా ఉండలేము. మనం దాన్ని మనం అజామినుడి కథ తీసుకున్నాం అనుకోండి. యాక్చువల్గా బై బర్త్ ఈజ్ బ్రాహ్మణుడు, తల్లిదండ్రులు ఉన్నతమైన బ్రాహ్మణుడు అనమాట. అంటే కంప్లీట్ గా నియమ నిష్టలతో రోజు యజ్ఞాలు చేసుకుంటూ, సంధ్యావందనాలు చేసుకుంటూ, నిరంతరం శాస్త్రాల్లో చదువుతూ అట్లాంటి ఉండేటువంటి బ్రాహ్మణుడు అనమాట తల్లిదండ్రులు. సో కొడుకు కూడా అట్లానే అలాంటి ఇదే ఉండింది. స్ట్రాంగ్ గా యజ్ఞాలకు కావాల్సింది తీసుకుని వస్తూ పూర్తిగా తండ్రి యొక్క అడుగుజాడల్లో ఉన్నాడు అనమాట అజామినుడు. బట్ ఒక్కరోజు అడవిలోకి వెళ్ళి ఒక్క సంఘటన చూశాడు అంతే. ఒక శూద్రాని వాళ్ళు ఒక లైంగిక సంపర్కంలో ఉన్నారు. దాన్ని ఎక్కువసేపు చూశాడు. ఆ ఒక్క ముద్ర తన ఇంటికి వచ్చిన తర్వాత అనేక అంటే కార్యాలు నిమగ్నమైనప్పుడు అదే బలంగా వస్తా ఉంటాను. అయితే అజామినుడు పదే శాస్త్రాల నుంచి కోట్ తీసుకొస్తాడు అనమాట. కోట్స్ అన్ని, అంటే ఇది తప్పు కదా, ఇలా మనం ఆలోచించకూడదు కదా, దీనివల్ల మనం ఇలాంటి పరిస్థితులకు మనం వెళ్తాం కదా, కాబట్టి నేను రానికూడదు అని శాస్త్రాలతో దాన్ని ఢీకొంటున్నాడు అనమాట. అతను వచ్చేటువంటి ఇంప్రెషన్స్. కానీ అంటే అంత బలహీనంగా వాటి ప్రభావంలోకి వెళ్ళిపోయాడంటే అంత బలహీనంగా ఏం పోలా. బుద్ధిలో అంత అతను చదువుకున్నవన్నీ బయట తీస్తున్నాడు. అవన్నీ ఆ శ్లోకాలు తీస్తున్నాడు. ఏ విధంగా ఇలాంటి వాసనలు తన జీవితాలను ఇబ్బంది పెడతాయో, కష్టపెడతాయో, అది చేయకూడదు, అలా మనం ఉండకూడదు అని ఎన్నెన్నో స్టోరీస్ అన్ని గుర్తొస్తున్నాయి అతనికి. ఎన్నెన్నో పురాణాల్లో బట్ అయినా కూడా అంత బలంగా ఈ ఇంద్రియాలు
అంటే ఆ వాతావరణ ప్రభావం కావచ్చు, లేదా వాళ్ళ అది చూసే ఆ రూపం కావచ్చు, అది ఎంత ఆకర్షణంగా ఉండిందో, అవన్నీ అన్ని ఒక్కసారిగా అవి ఎన్ని రకాలుగా వచ్చారు తన మీద, ఆ బలమైన ముద్ర వేసినప్పుడు ఇంత జ్ఞానం ఉండి కూడా కుదరలేదన్నమాట అసలు. చివరికి ఆటోమేటిక్ గా దాని ప్రభావంలోకి వెళ్ళిపోయాడు అసలు. ఇంకా భార్యను వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, ఆమెతో ఆమెను తీసుకొచ్చేసుకున్నాడు, ఆమె కోసం దొంగతనాలు చేశాడు, అబద్ధాలు చెప్పాడు, జోదం ఆడాడు, సారాయి తాగాడు. బ్రాహ్మణుడు, శాస్త్రాలు ఎరిగి రోజు యజ్ఞాలు చేస్తూ ఎప్పుడు కూడా అంతే. అంటే ఇలాంటి భాగవతులు మనకి ఎందుకు ఇస్తారు ఇవన్నీ కూడా అంటే, చివరి దాకా మనం జాగ్రత్తగానే ఉండాలి. నా దగ్గర భగవద్గీత భాగవతం ఉందిలే కాబట్టి ఇంద్రియాలు కొద్దిగా అట్లా వదిలితే ఏమైంది, నేను ఇంత పండితుడిని అంత పండితుడిని, అన్ని పుస్తకాలు ఇటువైపు మొత్తం నేను తిరిగేసాను, ఒక్క నిమిషం కొంచెం అసలే ఇది కూడా చాలా జరుగుతుంది. ఇప్పుడు నేను ఎంత నిగ్రహించుకోగలను నేను ఒకసారి నేను టెస్ట్ చేసుకోవాలా, దయచేసి అలాంటి మనం అస్సలు చేయకూడదు. అర్థమైంది అనుకుంటాను. నేను ఎంత నిగ్రహం నేను ఒకసారి నేను చూస్తాను, నేను ఎంత నేను తట్టుకోగలను నేను చూస్తాను. పొరపాటును కూడా మనం వెళ్ళి మన యొక్క అదేమంటారు, నేను ఆధిపత్యాన్ని నేను ప్రదర్శించగలుగుతున్నాను అనేటువంటిది ఇది ఒక టైప్ ఆఫ్ అహంకారం. అది పొరపాటును కూడా. సో ఈ కేసులో అయినా సరే, ఈ అజానుడి కేసు అయినా అవ్వచ్చు, రెండోది జడభద్రుడి కేసులో, రెండు కేసుల్లో ఒకటే అయిపోయింది, భక్తుల సాంగత్యం లేదు. అంటే అంత బలమైన బుద్ధి కూడా ఉండింది వాళ్ళ దగ్గర. ఇంకా జడభద్రుడు బలమైనటువంటి ఎక్కడున్నాడు, స్థాయిలో ఉన్నాడు ఆయన, భావన స్థాయిలో. ఎవరు చెప్పుకోలేకపోయాడు నేను దీంట్లో సఫర్ అవుతున్నాను అని, ఇది నన్ను పీడిస్తా ఉంది, ఈ బలహీనత నన్ను ఆవహించేస్తుంది, దేవుకు చెప్పుకోలేకపోయాడు. అంటే శాస్త్రం కూడా ఆపలేకపోయింది ఆ కండిషన్ లో. సో ఎక్కడ వెళ్ళలేదు, రెండింటికి ఒకటే కారణం అంటే మేజర్ గా మనం గమనిస్తే. సో మనసు, ఆత్మకి మనం బలం ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇంద్రియాలు, మనసు, బుద్ధిని జాగ్రత్తగా వాటిని నిమగ్నం చేయాలి. అజానుడి కదా జస్ట్ ఒక్కరోజు చూసింది అనమాట. మరి ఈ రోజు మనం అలాంటి సంఘటనలు మనం రోజు ఎన్ని యాడ్లలో చూస్తున్నాము, ఎన్ని సినిమాల్లో చూస్తున్నాము, ఎన్ని వాల్ పోస్టర్లో చూస్తున్నాము. సో ఎన్ని సందర్భాల్లో మనం ఇవాళ పూర్తిగా వాటితో నింపబడిన మనకి ఇష్టం లేకపోయినా మన కళ్ళు పడతాయి అక్కడికి. ఎందుకంటే మనం ఇట్లా ఎదురుగా మనం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక పోస్టర్, లేదా ఇక్కడ ఒక బ్యానర్, అక్కడ ఒక బిల్ బోర్డు ఏదో ఒకటి కనబడుతుంది కదా మనకి. అప్పుడు రోజుకి ఎన్ని థాట్స్ పోతున్నాయి లోపల చూడండి, ఎన్ని థాట్స్ లోపలికి వెళ్తాయి చూడండి. ఒకసారి మన ఇంటి నుంచి మనం వదిలి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే లోపల ఒక రోజులో ఎన్ని వందల ఇలాంటి రూపాలు మనం చూడాలి, ఇలాంటి సీన్స్ మన మనసులోకి ఎంటర్ అవుతా ఉంటే రోజు. అప్పుడు మనలో ఎంత బలం ఉందో మీరు అర్థం చేసుకోండి. అప్పుడు ఆత్మ పూర్తిగా వాటి కబంధాస్థలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ నియమాలు పాటించడంలో కావచ్చు, రెండు భక్తుల సాంగత్యం తీసుకోవడంలో కావచ్చు, ఈ రెండిట్లో మనం చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. ఎంత అవకాశం వస్తే అంత అవకాశం తీసుకోగలిగినప్పుడు మనకు కొంతవరకు మనము సేవ్ చేయబడతాం అన్నమాట. మన లెవెల్లో మనం మనసు, బుద్ధిని, ఇంద్రియాలని జాగ్రత్త చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం భక్తుల సాంగత్యం తీసుకోవాలి. లేకపోతే ఎంత బలమైన వ్యక్తి అయినా, ఎంత జ్ఞానవంతుడైనా సరే ఖచ్చితంగా ఇబ్బంది పాల్పడతాడు. సో చివరికి ఈ కామాన్ని
పూర్తిగా ఎలా మనం జయించవచ్చు, పూర్తిగా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఏ అంశాలు మనలో ఉంటే మనం జయించవచ్చు. ఇక్కడ ఏదైతే మనకి ఇంద్రియాల దగ్గర మనం ఆపుకోమని చెప్పారు, ఇంద్రియాల దగ్గర మనం నియంత్రించుకోండి అని చెప్పాడు. బట్ ఇక్కడ నేను చెప్పాను కదా, బుద్ధి మెయిన్ దాంట్లో పడే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మెయిన్ జంక్షన్ అది. దాంట్లో ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయనుకోండి, అది బలం పుంజుకుంటాం అనమాట, ఆధ్యాత్మిక బలం పుంజుకుంటాం. అదే బుద్ధిలో మనం భౌతికమైన విషయాలు ఇచ్చామనుకోండి, అది భౌతిక ప్రపంచం మనం లాగేస్తుంది. మనం ఏం చెప్పాలంటే, ఈ బుద్ధే పిచ్చి కుక్క ప్లస్ ఈ బుద్ధే మంచి కుక్క అవుతుంది. మనం భౌతిక విషయాలు ఇచ్చామనుకోండి, ఈ బుద్ధే పిచ్చి కుక్క అయిపోతుంది, మనం లాగేస్తుంది. అదే బుద్ధిలో మన ఆధ్యాత్మిక విషయం ఇచ్చామనుకోండి, మనల్ని ఉన్నత స్థాయిలో పెడుతున్నాం. ఇప్పుడు కృష్ణుడు మనకి ఈ బుద్ధిలో మనం ఏం చేయాలి, ఏం పెట్టాలి, ఎలాంటి జ్ఞానం నింపాలి, ఇప్పుడు ఏంటి ఆధ్యాత్మిక జ్ఞానం, అలాంటి జ్ఞానం ఏది, ఆ జ్ఞానం ఏంటనేది నెక్స్ట్ కృష్ణుడు చెప్తాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనః జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనః జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనః జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. సో కృష్ణుడు అంటున్నాడు, గొప్ప బాహువులు కలిగిన ఓ అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి అతీతమైన వాణిగా తెలుసుకొని ఆలోచనాపూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి కృష్ణ భక్తి భావన ద్వారా మనసును స్థిరపరిచి, ఆ విధంగా ఆధ్యాత్మిక బలంచే మనిషి కామం అనే ఈ అత్యాశ కలిగిన శత్రువును తప్పక జయించాలి. సో ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి అతీతమైన వాడిగా నువ్వు తెలుసుకో ఫస్ట్. అది లాస్ట్. అందుకని మన లాస్ట్ లో అలా చెప్పాడు, ఇంద్రియాల కంటే మనసు బలమైంది, మనసు కంటే బుద్ధి బలమైంది, బుద్ధి కంటే కూడా ఆత్మ బలమైంది. కాబట్టి నువ్వు వీటి మూడి కంటే అతీతమైన నువ్వు ఫస్ట్ నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి ఇప్పుడు ఆలోచన పూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి అంటే, దాంట్లో ఆధ్యాత్మికమైన బుద్ధి అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపబడిన బుద్ధిని ఆధ్యాత్మిక బుద్ధి అంటారు. సో ఆధ్యాత్మిక బుద్ధి ఉందనుకోండి, ఈ ఆధ్యాత్మిక బుద్ధి మనస్సుని ద్వారా మనసుని స్థిరపరచవచ్చు. ఎప్పుడైతే మనసు స్థిరమైపోయింది అనుకోండి, బుద్ధి ఇప్పుడు బలంగా ఉంది జ్ఞానంతో, ఆత్మ స్థిరమైపోయింది అనుకోండి, అప్పుడు ఆధ్యాత్మికమైన బలం చేకూరుతుంది మనలో. అప్పుడు నాలో ఉండేది రాగమా, ద్వేషమా, అది మన ఎగ్జాక్ట్ మనం పర్ఫెక్ట్ మనం గుర్తించి వాటిని పక్కకి నెట్టి, ఇది రైటా రాంగా, నాకు మేలు చేస్తుందా, నాకు కీడు చేస్తుందా అని దాని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం అన్నమాట. ఇది రైటా రాంగ్ అని ఆలోచిస్తాం. ఇది నాకు ఇష్టమైందా, నాకు ఇష్టం లేదా, దాని మీద ఫోకస్ వెళ్ళదు ఇంకా. ఎందుకంటే కామం ఎప్పుడు చేరింది, నా ఇష్టాల మీద మనం పనిచేసినప్పుడు కామం పెరిగింది. అదే ఇప్పుడు మన ఆధ్యాత్మిక బలం ఉందనుకోండి, నాకు ఇష్టమా, నాకు కష్టమా, ఆ పని మీద వెళ్ళాం. నాకు ఇష్టమైందే, కానీ ఇది నాకు మేలు చేస్తుందా, నాకు కృష్ణుడికి దూరం చేస్తుందా, నాకు కృష్ణుడికి దగ్గర చేస్తుందా, నేను చేసేటువంటి ఈ కార్యం, నాకు ఇష్టమైనటువంటి ఈ వస్తువు, నాకు ఇష్టమైనటువంటి ఈ పరిస్థితి, ఈ వాతావరణం నాకు కృష్ణుడు దగ్గర చేస్తుందా, కృష్ణుడు దూరం చేస్తుందా. ఆధ్యాత్మిక బలం ఉన్న వాళ్ళు వీటిని చాలా ఈజీగా నెట్టేస్తారు. అప్పుడు రాగద్వేషాల మీద అసలు ఫోకసే ఉండదు ఇంకా. ఇది కృష్ణుడికి నచ్చిందా, కృష్ణుడికి రాగమా, కృష్ణుడికి ద్వేషమా అన్నట్లు వెళ్తుంది. అప్పుడు
కృష్ణుడికి ఇష్టమైంది అయితే మనం వెళ్తాము, కృష్ణుడికి అది కష్టమైంది అయితే, కృష్ణుడికి నచ్చంది అయితే మనం వాటిని పడిపోతాం. అంటే మనం పూర్తిగా మన కంట్రోల్ తీసేసుకుంటాం అనమాట. వేరే వాటి కంట్రోల్లోకి మనం వెళ్ళము. ఎప్పుడు బుద్ధిలో ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం నింపినప్పుడు, ఆధ్యాత్మిక బుద్ధి అయినప్పుడు, అలాగే మనసు స్థిరమైనప్పుడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా మనసుని స్థిరపరిచినప్పుడు, అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా నింపామనుకోండి, ఎస్ తాగడం తప్పు, అలాగే వ్యభిచారం తప్పు, అలాగే మాంసాహారం తప్పు, వాటితో మనం ఆ జ్ఞానంతో మనం పదే పదే నింపామనుకోండి బుద్ధిలో, అప్పుడు మనసు ఇష్టం, ఆల్రెడీ మనకి మాంసం తినడం ఇష్టం అనుకోండి, బుద్ధి దీంట్లో నింపున్నాం కదా, దీని ఆ జ్ఞానం నింపున్నాం, ఇది కరెక్ట్ గా, అది తప్పు తప్పు తప్పు, ఇది చేయకూడదు, తినకూడదు, దీని వల్ల మనకి నష్టం ఉంది, దీని వల్ల మనం ఇబ్బంది పడతాము, మనం భవిష్యత్తు చాలా ఇబ్బంది పడతాం, మన ఆ జ్ఞానం నింపున్నాం అనేక కథల ద్వారా, అనేక సంఘటనల ద్వారా, ఇది భగవద్గీత భాగవతుల సంఘటనల ద్వారా. కానీ మన పాత వాసనలు ఉంటాయి కదా, మనకి అవి తినాలి, ఇవి తినాలి, ఇవి ఇష్టం, అవి ఇష్టం ఉన్నాయి కదా. ఎప్పుడైతే మనసు అది తీసుకున్నప్పుడు, మనసులోకి ఈ విషయాలు వచ్చినప్పుడు, ఇప్పుడు అది బుద్ధిని ప్రాసెస్ చేస్తుంది, బుద్ధి పంపిస్తుంది, పలానా నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు నాకైతే చాలా ఇష్టం అయ్యి, కానీ నేను తీసుకోవచ్చా తీసుకోకూడదా చెప్పు అని ఒకసారి వెళ్తుంది. ఇప్పుడు బుద్ధిలో ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది తప్పు, నువ్వు తీసుకోకూడదు అని. అప్పుడు ఆటోమేటిక్ అంత బలమైన బుద్ధి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనస్సుకి అది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, లేదు అది తప్పు, ఇనిషియల్ గా నీకు అది మేలు చేస్తుంది నీకు అనిపిస్తుందేమో కానీ మన భవిష్యత్తుకి అది మేలు చేయదు, కృష్ణుడికి దూరం చేస్తుంది మనల్ని. కాబట్టి వాటిని దూరంగా పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనసు దాన్ని పక్కన పెట్టేస్తుంది. అంటే ఈ ఆధ్యాత్మిక బుద్ధికి మనసును కూడా స్థిరపరిచి, లేదా మనసును కూడా కంట్రోల్ చేసే స్థాయికి బుద్ధి ఎదిగింది అనమాట. సో ఈ బుద్ధి, కాబట్టి మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎలాంటి ఇంటెలిజెన్స్ ఇస్తున్నాము, అంటే ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తున్నాము, ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక్కడ ఎందుకు మనం క్రమక్రమంగా ఈ క్లాసెస్ వినమంటున్నాము, ఎందుకు మనం క్వశ్చన్ ఆన్సర్స్ ని రాయమని చెప్తున్నాము, క్వశ్చన్స్ రాయమంటున్నాము అంటే, ఎంత మనం ఆధ్యాత్మికంగా మనం లోపల విషయాన్ని పంపిస్తూ ఉంటాము, అంత బుద్ధి బలం పుంజుకొని మనసు ఇచ్చే ప్రతిదాన్ని బుద్ధి యాక్సెప్ట్ చేయకుండా, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది ఇలా వెళ్ళొచ్చు, ఇది వెళ్ళకూడదు అని అది పూర్తిగా అది కంట్రోల్ చేయగలదు. ఎందుకంటే బుద్ధి మనసు కంటే బలమైంది. అయితే బుద్ధికి కావాల్సిన కరెక్ట్ గా ఇవ్వాలి, ఆహారాన్ని మనం ఇవ్వాలి. సో ఆ విధంగా కంప్లీట్ గా చేస్తున్నాం. అప్పుడు ఇంద్రియాలు, అప్పుడు మనసు ఏం చేస్తుంది, అప్పుడు మనసు ఇంద్రియాలు చెప్పదు ఇంకా, వద్దు నువ్వు ఇంకా అటువైపు నువ్వు చూడొద్దు అంటుంది మనసు దేనికి, ఇంద్రియాలకి. అది ఇష్టమైందే, కానీ ఇప్పుడు బుద్ధి స్ట్రాంగ్ అయిపోయింది కాబట్టి మనసు ఇప్పుడు దాన్ని స్వీకరించే పరిస్థితులు లేదు కాబట్టి ఇంద్రియాలు కూడా ఏం చెప్తుంది, అది నువ్వు వద్దు, అది తీసుకోవద్దంట. సో ఆ విధంగా బలమైన బుద్ధి ఉందనుకోండి, ఆధ్యాత్మిక బుద్ధి ఉందనుకోండి, ఖచ్చితంగా మనసుని స్థిరపరచచ్చు. అది లేకపోవడం వల్లనే భౌతిక బుద్ధిలో ఈ లోక జ్ఞానం ఉంది కాబట్టి, లోకం ఏదైతే ప్రామాణికం చెప్తుందో అది ఉన్నత ప్రామాణికం కింద బుద్ధి తీసుకుంది కాబట్టి, ఇప్పుడు మనసు దగ్గర ఎలాంటి వస్తువు వచ్చినా సరే బుద్ధి దగ్గరికి వెళ్ళంగానే బుద్ధి ఏముంటుందంటే, నీకు ఇష్టమైతే నువ్వు తీసేసుకోండి. అందుకని కృష్ణుడు, నువ్వు అతీతమైన తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఆలోచన పూర్వకంగా అర్థం చేసుకో, ఏది నాకు మేలు చేస్తుంది, ఏది నాకు కీడు చేస్తుంది. బట్ ఏది మేలు ఏది కీడు ఎవరు ప్రామాణికము, గురువు, సాధు, శాస్త్రం ప్రామాణికం మనకి బుద్ధికి. పలానా సాధువు చెప్పాడు, పలానా గురువు చెప్పాడు, పలానా శాస్త్రం ఇలా చెప్పినాయి. సో బుద్ధి గురు, సాధు, శాస్త్రాన్ని వైపు వెళ్ళాలి. అప్పుడు బలం పుంజుకొని మిగతా వాటి మీద మనకి అవకాశం, అప్పుడు ఈ కామాన్ని మనం జయించవచ్చు. సో భాష్యంలో బద్ధజీవుడు భౌతిక అస్తిత్వపు జీవనంలో కామమునకు మరి క్రోధకు గురి అవును. ఎస్, భౌతిక అస్తిత్వపు జీవనంలో కామమును క్రోధకు గురి అవును. ఖచ్చితంగా అతను యాక్చువల్గా బలమైన వాడే,
అని అనేక జన్మలుగా ఆయన సంపర్కంలో ఉన్నాడు కాబట్టి, భౌతిక విషయాల్లో సంపర్కంలో ఉన్నాడు కాబట్టి కామానికి క్రోధానికి గురవుతాం. అయితే కృష్ణ చైతన్యంతో మాత్రమే అతిపెద్ద శత్రువు అయినటువంటి కామను మనం జయించగలం. మళ్ళీ చెప్తున్నాను, కృష్ణ చైతన్యంతో మాత్రమే అంటే కృష్ణ చైతన్యంతో మాత్రమే. అంటే మిగతా దేవతలు కావచ్చు, మిగతా జ్ఞాన అష్టాంగ యోగ మార్గాలు కావచ్చు, నథింగ్ అనమాట. అది మనం చెప్పుకున్నాం. ఎందుకు కృష్ణ చైతన్యంలో మాత్రమే అంటే కూడా, ఎందుకంటే ఇవాళ మనకు ఉన్న కామం ఎందువల్ల వచ్చింది, మనకి కృష్ణుడు ప్రేమకు దూరం అయ్యాం కాబట్టి. మనం పలానా అమ్మవారి ప్రేమకు దూరం అయ్యో, పలానా దేవతల ప్రేమకు దూరం అయ్యి మనకి కామం రాల. వాళ్ళ దూరం మనం కానీ ఇది కావచ్చు, అప్పుడు మన దేవతలు పూజించాల్సి వస్తుంది. కానీ మన కృష్ణుడు అంశాలు, మనం కృష్ణుడు నుంచి మనం వచ్చాము అంటే మన కృష్ణుడి ప్రేమకు మనం దూరం అయినాం. ఆ ప్రేమ ఇక్కడ కామం కింద మారింది. ఇప్పుడు మళ్ళీ మనకి అదే ప్రేమకు మనం అందుకోవాలి. అదే ప్రేమకు అదే ప్రేమ మనం పుచ్చుకోవాలి. ఇప్పుడు అంటే మళ్ళీ ఇదే కామాన్ని కామ్యకర్మని కృష్ణ కామ కింద మార్చేయాలి మనం. అంటే కృష్ణుడికి నచ్చినట్టుగా మనం వ్యవహరించినట్లయితే అటువంటి మళ్ళీ కృష్ణ ప్రేమకు మనం కృష్ణ ప్రేమను మనం పొందగలుగుతాం మళ్ళీ మనం. లేకపోతే కష్టం. కాబట్టి అందుకే కృష్ణ చైతన్యంతో మాత్రమే మనం అతిపెద్ద శత్రువు అయినటువంటి కామను జయించగలం. ఇంకా ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అని ఇవి అనేక వాళ్ళే మోటివేట్ చేసుకునే క్రమం, ఇవన్నీ కూడా కేవలం తాత్కాలిక తాయిలాలు మాత్రమే. కొంత ఉపవాసాలు ఎవరెవరికో ఉండడం, కొన్ని నియమాలు ఏదో మనకి ఇష్టమైన నియమాలు పాటించడము, వేటి వల్ల మాత్రం కామాన్ని జయించలేము. ఎందుకంటే కృష్ణ చైతన్యంతో మాత్రమే కృష్ణుడి ప్రేమ ఇక్కడ కామం కింద మారింది. అదే కామం మళ్ళీ కృష్ణ ప్రేమ కింద మారితే ఇంకా కామం మనలో ఉండదు. ఇంకా ఒకేసారి మనం ఆ చేస్తున్న విద్యుత్ ధర్మంలో విడరాదు. కృష్ణ చైతన్యంలో పురోగతిని గమనించిన విడవచ్చును, బుద్ధిని ఆత్మవైపు స్థిరపరచవలేదు. సో ఒకేసారి ఇప్పుడు ఇవేవి మనం కంట్రోల్ తెచ్చుకోకుండా ఒక్కసారిగా నేను కృష్ణ చైతన్యంలోకి నేను వెళ్ళిపోతాను, లేదా నేను ఒక ఆశ్రమంలోకి వెళ్ళిపోతాను, నేను బ్రహ్మచారిని అయిపోతాను, లేదా నేను సన్యాసిని అయిపోతాను అంటే ఇవేవి చేయకుండా, ఇవే సాధన చేయకుండా, ఇవేవి అర్థం చేసుకోకుండా మనం టక్కు నిలిపామనుకోండి, మనం చాలా గందరగోళంలో పడతాం, చాలా ఇబ్బందులు పడతాం అనమాట. అందువల్ల ఒకేసారి మనం వీటిని వీడరాదు అనమాట. వీటేటిని మనం కృషిలో పురోగతి చెందుతున్నామని గమనించి ఆ తర్వాత మనం క్రమక్రమంగా మనం విడవచ్చు, వదిలేయచ్చు. మనం ఏది భౌతిక ధర్మాన్ని విద్యుత్ ధర్మాన్ని వదిలేయవచ్చు. అంటే నా ఫ్యామిలీలో 6 రోలు, కంపెనీలో ఈ రోల్, అప్పుడు ఈ రోల్స్ అని మనం వదిలేయవచ్చు. ఎప్పుడు మనం పురోగతి గమనిస్తున్నప్పుడు, దాంట్లో నేను రుచిని చూసుకుంటున్నాను, దాంట్లో నాకు కన్విన్స్ అయిపోతున్నాను, ప్లస్ దీంట్లో నేను ఇంకా ఇంకా ఉండాలని నాకు అనిపిస్తా ఉంది అని ఇలాంటివి మనకి ఎక్కువ అయినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇంకా వీటి మీద మనకి ఆసక్తి పోతామని. అలాంటప్పుడు క్రమక్రమంగా వాటి వదలవచ్చు. బుద్ధిని ఆత్మవైపు స్థిరపరచాలి. బుద్ధి మనసు వైపు కాకుండా ఆత్మవైపు స్థిరపరచాలి. అప్పుడు మనం కామాన్ని జయించవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ తాత్విక కల్పనలో యోగ మార్గంలో మనం ఎన్నటికీ ఇంద్రియాలను పూర్తిసారి నిగ్రహించలేము. 100% కృషిలో అయితేనే నిగ్రహించగలం. ఎందుకంటే రూట్ ఎక్కడి నుంచి కామం ఉద్భవమైంది, ప్రేమ కృష్ణుడి ప్రేమకు దూరం వల్ల ఉద్భవించింది, మళ్ళీ కృష్ణ ప్రేమ పొందితేనే ఇది అవుతుంది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో మనం నిగ్రహించలేం. పొరపాటును కూడా అనుకోవద్దండి. వేరే ఇన్స్టిట్యూట్స్ ద్వారా, వేరే పద్ధతుల ద్వారా, వేరే మార్గాల ద్వారా నేను కామాన్ని జయించగలను, లేకపోతే స్వార్థాన్ని, లేకపోతే అహంకారాన్ని, క్రోధాన్ని జయించగలను అనుకుంటే మాత్రం నిజంగా మనం రూట్కి ముందు వేయట్లేదు అనమాట. ఎస్, దానివల్ల మిగతా మార్గాల వల్ల కొంత ఇంతకుముందు కంటే ప్రభావం తగ్గొచ్చు వాటి మీద, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ రూట్ నుంచి కానీ దాన్ని తీయాలంటే మాత్రం అది కృష్ణలో మాత్రమే వీలవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడతో నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్, 4th చాప్టర్ లింక్ అన్నమాట. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఏంటి, ఆ ఆధ్యాత్మిక జ్ఞానంలో నింపాల్సిన ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి?
ఆధ్యాత్మిక జ్ఞానం లేదా ఆ దివ్య జ్ఞానం ఎలాంటి దివ్య జ్ఞానం అది? బుద్ధి, ఎందుకంటే బుద్ధి ఇక్కడ మెయిన్ కదా. బుద్ధిలో మనం ఎలాంటిది నింపుతామో దాన్ని బట్టి మనసును స్థిరపరచగలుగుతుంది. అప్పుడు మనసు ఇంద్రియాలు స్థిరపరచగలుగుతుంది. ఇనిషియల్ గా ఇంద్రియాలను మనం కంట్రోల్ చేస్తాం, బట్ క్రమక్రమంగా వీటికి ఫీడింగ్ ఇచ్చి బుద్ధిని బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఈ లోపల బుద్ధిని బాగా స్ట్రాంగ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఒకవైపు ఇంద్రియాల నుంచి కట్ అయిపోయింది దీనికి రావడం, దీని మనసుకు రావడం. బుద్ధి నుంచి నువ్వు అది చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు, బుద్ధి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి మనసుకి. ఒకవైపు ఇంద్రియాల నుంచి ఇది లేదు, ఒకవైపు బుద్ధి నుంచి. అప్పుడు మనసులో అనేక అలజడుల నుంచి, అనేక ఇబ్బందుల నుంచి, పాత వాసన నుంచి క్రమంగా మనం బయటకు వచ్చేస్తాం. అయితే ఇప్పుడు ఏంటి, ఎటువంటి జ్ఞానంతో మనం నింపాలి దాన్ని? నేను జస్ట్ భగవద్గీత, భాగవతం ఆ జ్ఞానం నింపాలి అంటున్నాను, జస్ట్ అది చెప్పాను. బట్ కృష్ణ ఇక్కడ అదే, బట్ ఇంకొంచెం క్లారిటీతో, అంటే స్పెసిఫిక్ గా ఏ జ్ఞానం నింపాలంటున్నాడు ఇక్కడ. అంటే ఖచ్చితంగా ఎటువంటి జ్ఞానంతో నింపగలిగినప్పుడు, నింపితే బుద్ధి స్ట్రాంగ్ అవుతుంది. మనం నమ్మిన సిద్ధాంతం లేదా దాని మీద మనం ఖచ్చితంగా వాటి మీద మనం నిలబడగలుగుతాం. మనం ఎంచుకున్న మార్గం మీద నిలబడగలుగుతాం. అప్పుడప్పుడు మనసు డివేట్ అయినా, అప్పుడప్పుడు ఇంద్రియ కొంచెం అటు అయినా సరే బుద్ధి బలంగా నమ్మింది అనుకుంటా విషయాన్ని, అది అప్పుడు వీటన్నిటిని కంట్రోల్ చేయగలుగుతుంది. అయితే ఏంటి ఆ జ్ఞానం అనేది 4th చాప్టర్ అన్నమాట, దివ్య జ్ఞానం. ఆ టైటిలే దివ్య జ్ఞానం. ఆ దివ్య జ్ఞానం ఏంటి అనేది నెక్స్ట్ చాప్టర్ చూస్తుంది. అది నింపితేనే కామం కంట్రోల్లోకి వస్తుంది. ఆ దివ్యగాన్ని నింపడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి రోజువారీ క్రమం. సో అందువల్ల నెక్స్ట్ చాప్టర్ కి ఈ 3.43 3:43 శ్లోకం లింక్ అన్నమాట. ఎందుకంటే బుద్ధిని, అంటే నువ్వు మనసు, ఇంద్రియాలు, బుద్ధికి అతీతమైన వాడు నువ్వు అర్థం చేసుకొని బుద్ధిని ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంతో నింపి మనసు స్థిరపరిచి, ఆధ్యాత్మిక బుద్ధి పెరిగింది అనుకోండి, మనసు స్థిరం అవుతుంది. అప్పుడు ఆధ్యాత్మిక బలంతో శత్రువుని జయించవచ్చు అనుకున్నాం. ఓకే, సో ఆ విధంగా మనం, కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక ఆ జ్ఞానం ఏంటి, లేదా ఆ దివ్య జ్ఞానం ఏంటి, ఏ జ్ఞానంతో నింపాలి బుద్ధిని, అప్పుడే మనం ఈ బలమైన ఈ కామం అనే శత్రువుని మనం అందరం జయించుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా నెక్స్ట్ చాప్టర్ లింక్ అవుతాం. బట్ సో రేపు క్లాస్ లో నేను ఇప్పుడు దాకా 3 చాప్టర్స్ సమ్మరీ చెప్తాను అనమాట. 3 చాప్టర్స్, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఆ ఫ్లో, ఆ సమ్మరీ, లింకులు చెప్పుకుంటూ ఆ సమ్మరీ చెప్తాను అనమాట. దట్ ఎందుకంటే మనం ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ మనం చర్చించుకొని చాలా రోజులు అయింది కాబట్టి ఒకసారి ఈ 3 లింకులు చెప్పుకొని, 3 చాప్టర్స్ లేదా మధ్యలో శ్లోకాల ఉన్న ఆ లింకులు చెప్పుకొని నెక్స్ట్ వీక్ 4th చాప్టర్కి వెళ్తాం. సో ఇక్కడ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాము. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు.